సిద్ధమైపోయాడు. ఓకే, ఇది ఎర్ర రవ్వ ఉప్మా. దాంట్లో పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. చీర కట్టుకుంది కనకం. ఈ చీర నేనే ఇచ్చానండి, నేనే ఇచ్చా కనకానికి. నిన్న రాఖీ కట్టింది, ఈరోజు చీర ఇచ్చా. నాకు మామ పెట్టారు, మామ చూపెడుతున్నది. వద్దులే, వాళ్ళు వీడియోలో కనిపించరు. మామ ఇచ్చారండి, వీళ్ళకి అమ్మమ్మ. వాళ్ళకి వీడియోలు అంటే ఇష్టం ఉండదు. పిల్లలు వీడియోలలో కనిపిస్తారు కానీ పెద్దోళ్ళు కనిపించారండి, వాళ్ళకి నచ్చదు. పాపం 2 రోజుల నుంచి కనకమే వంట వండుతుంది. వంట టేస్ట్ బాగా నచ్చింది మా అందరికి. నీకు ఒక్కదానికే వంటలు వచ్చలే, గొప్పగా చెప్పుకుంటావు. చాలా గొప్పలు, నీకు గొప్పలు భలే చదువుతూ. పుణ్యమే అది తెలుసా, వండి పెడితే. ఎవరికన్నా మనం వండి అన్నం పెట్టినాం అంటే చాలా పుణ్యం. సిగ్గేస్తుంది నాకు, సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది. సిగ్గుపడకు నువ్వు, నన్ను చూసి సిగ్గుపడకు నువ్వు. చూసి నేను సిగ్గుపడతానా? అయ్యో, పెళ్ళికొడుకు సిగ్గుపడతానా నేను? ఇవాళ లైవ్ లో చాలా బాగా మంచిగా మాట్లాడారండి. అన్ని కూడా వాళ్ళు ఏదో అంటుకోండి, నాకు నచ్చి రాదు. అందరూ కూడా మంచిగా మాట్లాడారు. ఓకే, అన్ని ఏమంటారు? పాజిటివ్ కామెంట్. ఏమంటారు? పాజిటివ్ కామెంట్. పాజిటివ్ కాదమ్మా, పోజ్ కాదమ్మా, పాజిటివ్ కామెంట్లు చేయండి. నాకు చాలా చాలా సంతోషం. అందరూ కూడా అలాగే లైక్ చేయండి. నా ఛానల్లో మాత్రం మీరు లైవ్ పెట్టలేదండి, నన్ను తొక్కేస్తున్నారు. నీ దాంట్లో 10 మంది లేరు. నీ దాంట్లో 10 మంది లేనిది ఎట్లా వచ్చింది? మరి ఫస్ట్ లో ఎలా పెడతారు? మరి ఫస్ట్ లో ఎవరైనా అంతే కదా, ఫస్ట్ లో 100 మంది ఉండాలి. పెడతానే ఉన్నావు నువ్వు, పోతానే ఉన్నాయి. వాళ్ళు కొట్టట్లా చూస్తారు. నువ్వు పెట్టి ఎన్నాళ్ళైంది? ఆల్రెడీ రాత్రి పెట్టినాగా. రాత్రి పెట్టిన అనవసరం, ఇప్పుడు పెట్టాలి. ఓకే, రాత్రి పెట్టి స్టోరీ. చీర సరి చేసుకోమ్మా కొంచెం. ఏం కనపడుతుంది నీకు? ఏం కనపడుతుంది చెప్పు ఒకసారి. చెప్పు మరి. అలాగే నేను మంచిగా చీర కట్టుకుంటే కనపడుతుంది అంటారు, చూడండి. మరి ఏంది నూనె మధ్య మధ్యలో 2 చుక్కలు వేస్తావు? చాలా గమ్మత్తుగా చేస్తాను, వెరైటీగా చేస్తాను. ఓకే, చిగ్గేస్తుంది నాకు, చిగ్గేస్తుంది చిన్నదాని. మర్చిపోయింది. అయ్యో, అప్పుడే అయిపోతుందా? మరి పొద్దున్న ఏం చేస్తాను? మరి ఎందుకు తినలేదు చెప్పు, ఎందుకు తినలేదు? నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు నడుపు ఎరుపు సంబంధం లేదు, ఆడపిల్ల అంటే ఇష్టం. ఓకే, పట్టుమని కొట్టి, నా పేరు చెప్పి పట్టుమని కొట్టి మైకి కొట్టి. పోనంతా నువ్వు కూడా గొంతు నొక్కి. అంత గొంతుకు గట్టిగా నొక్కడే. ఎలా నొక్కాడంటావు నిన్ను? అని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎవరు? కట్ చేయరా, తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు మాట్లాడేసి. హలో, ఓకే, 1 గ్లాస్ 2 గ్లాసులు అండి వాటర్. చీరతో నేను ఉండలేనమ్మా. నువ్వు చీరతో ఉండలేవులే, ఎందుకు ఉంటావు? నువ్వు ఫ్యాన్ చెప్పి లుంగి కడతావా? నీ వయసు ఎంత? 35 ఏళ్ళు. లుంగి ఎందుకు కట్టలేదు? అలాగే నాకు లుంగి కట్టాలంటే సిగ్గు. అలాగే నాకు వచ్చే మరి చీర కట్టాలంటే సిగ్గు. సిగ్గా? కొంచెం అన్న ఉండాలి చీర కట్టడానికి, సిగ్గు అని చెప్పడానికి. ప్లేట్లు రెడీ చేసేమ్మా. ప్లేట్లు రెడీ చేయమ్మా, వండింది అయిపోయింది. నేను మొదలు పెట్టింది అయిపోయినట్టే. ఇదిగోండి 1 గ్లాసు, ఒక 7-8 ఉన్నారు. గ్లాస్ చాలు. ఓకే ఓకే, అయిపోయింది. సాల్ట్ ఏంటిది అది? సాల్ట్. ఓకే, అన్ని చెప్పాలి. ఏంటి 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 మరి చెప్పకపోతే అట్లా చెప్పు. ఎందుకమ్మా? ఎందుకు చెప్పారు వాళ్ళు? అమ్మకు హాస్పిటల్ చెప్పు.
ఎందుకు పిలిచారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఏం మాట్లాడారా చిన్న? వాళ్ళకి నెట్ కావాలంటలే. కాదు, నాకు ఫోన్ వచ్చింది కదా. అరే ఫోన్లో ఎవర్రా? ఇర్ఫాన్ ఫోన్ कौन बात करे? మీరు ఎందుకు ఈ కిచెన్ రూమ్ లోకి వచ్చేస్తున్నారండి? అబ్బో ఇది పద్ధతి అంటే, ఇది ఇట్లా, ఇది కరెక్ట్. ఏళ్ళు పెట్టగా ఒకసారి ఏళ్ళు పెట్టిద్ది దాంట్లో లోపల. ఏళ్ళు పెట్టి ఇంకో ఏళ్ళు దాంట్లో పెట్టిన కదా, ఒకసారి పెడతాను. ఇది కరెక్ట్ పద్ధతి. అంటే ముందే ఎంగిల్ అయిపోతుందా మొత్తం? అంతే మరి. నువ్వు రూమ్ లో వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపోరా. నువ్వు ఆడవాడు మొగడివి కదా. రావట్లేదు, తుడుతున్నాను, తడబట్టు పెడుతున్నాను, వంట చేసేస్తున్నాను, హ్యాపీ. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యి ఇప్పుడు ఇంకొకరు ఆ ఊరు రమ్మంటున్నారు. మామ నన్ను నిన్నే చెప్పండి, వాళ్ళు ఊరు రమ్మంటున్నారు నన్ను. ప్లేట్లు పెట్టి పెట్టే, మంచిలు పెట్టే, వచ్చేస్తాను, అయిపోతుంది. ఇదో ఈడు చూడు, నీలాంటి డ్రెస్ వేసిండు. ఇదో ఈడు అందరూ ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ గా ఉన్నారండి బాబు. ఎందుకు యూట్యూబ్ లో కండి సీరియల్ కి, సినిమాలకి యూట్యూబ్ లో. నేను వచ్చాను, నేను వాళ్ళకి యాక్టింగ్ రాదు, నాకు మళ్ళీ ఈ సాహిత్యం కూడా యాక్టింగ్ ఏమి రాదండి, నన్ను చూసి నేర్చుకున్నాడు. అబద్ధాలు చెప్పకూడదు. నిజం నిజం. మళ్ళీ నువ్వు కూడా ఎప్పుడే చేయకమ్మా, అలాగా రిపీట్ చేయి. ఓకే, పేరంట సరిగ్గా చెప్పు. నా పేరంట సరిగ్గా చెప్పు. సాజిత్. సాజిత్ మౌలాలి. సాజిత్ మౌలాలి అంటే ఏంటి అర్థం? ఆమె పెట్టిందిలేగా నా పేరు. కానీ అదిగో ఆడ అది మరిగిపోతుంది. నువ్వు అటు ఇటు ముచ్చట్లు పెట్టినావు నువ్వు. ఫ్రెష్ నాకు మళ్ళీ ఉంది ఫ్రెష్. అడుగమ్మా దాన్ని కొంచెం. అలా నువ్వు చెప్పకు నాకు. జరగమ్మా. నల్లపిల్ల నల్లపిల్ల అన్నాడు నిన్ను. ఒకటి తెల్లగా ఉన్నావా నువ్వు? నీ పళ్ళే తెల్లగా ఉన్నాయి. అలా మరిగేటప్పుడు రవ్వయ్యాను. ఓకే, చీర కొంచెం చెప్పు అనాలి కదా. సర్దుకో సామాన్లు. ఏమండి కుండలు పగిలిపోతాయి అన్నట్టు మీకు బ్యాడ్ కామెంట్ పెట్టి అందరూ కూడా లక్ష్మణ్ కుండలు పగిలిపోతాయి అంటావని. మంచిది నువ్వు చెప్పినాగా వాళ్ళు వింటారు. నువ్వు తిప్పు గరిటతో. సస్తదా అంట ఒక కప్పు ఉప్మా. నీకు తెలుగు రాదు, నాకు తెలుసురా. మీకు తెలుగు రాదు. మీరు ఇక్కడ కాదు, మీరు బయటికి పోండి. ఉప్మా రెడీ అయ్యింది, ప్లేట్లు పట్టుకొని నిల్చోండి. ఇంకా సరిపోతుంది, నువ్వు ఆగొద్దు. గడ్డ కడుతుంది, తిప్పు. అలా ఓవరాక్షన్ వద్దు అని చెప్తున్నాను. గడ్డ కడుతుంది, తిప్పు. ఇది గడ్డగట్టే ఉప్మా ఏం కాదు, ఇది రవ్వ. ఇది ఎర్ర రవ్వ, మన అన్నంలో ఉడుకుతుంది. ఓకే మళ్ళా ఎల్లు పెట్టిందిరా నాయన. చేయాలా పెట్టకు కనుక. నువ్వు కూడా వాళ్ళకి మళ్ళీ సిద్ధం అవుతున్నావు అమ్మ. నల్లపాప దూరంగా తెప్పు. తుమ్ము నువ్వేమో నాకు ఎందుకు అమ్మగారికి మళ్ళీ పూసాలు చేసేస్తాయి. అన్నీ వేసా. ఓకే, నెయ్యేది నెయ్యేదే బెల్లప్పు ఎత్తులో నెయ్యేది. బెల్లప్పు అయ్యో ఇప్పుడు పచ్చి వేయకూడదు. అయిపోయింది నడి, ఇంకా చాలు. అయిపోయిందా? ప్లేట్లు పట్టుకొని రండి అమ్మా. తుడువు అమ్మ కిచెన్ రూమ్ అంతా. నాకు చెయ్యి అంటే మహాపాపం వచ్చింది, అంత నేను చెయ్యాలి కదా. ఓకే, అది చెయ్యి ఇది చెయ్యి అన్నది అసలు చెయ్యి. ఓకే, చిన్నప్పుడు చిన్న పెట్టండి. అందుకంటే ఎవరో ఏమంటున్నారు దిల్బాబు అంటే నేను మొత్తం దొరకకుండా
అలాంటి గుణం ఉండదు. ఆ గుణం తెలిసినే మాట్లాడతాను మా ఊళ్ళో. కనుక ఉబ్బెయ్యాలి, ఉబ్బెట్టి మంచిగా మాట్లాడుతుంది. లేదంటే అప్పుడు మొత్తం గొడ్డు గోసెట్టి పైన 500 400 ఇస్తే పడడానికి నాకు ఒక సినిమా పంపుకి నేను గోసెట్టి పైకి చూసేస్తున్నాను. మరి మనం చేసుకున్న పని వేరు, మా పనులు వేరు. ఇంకా నీళ్లు పట్టుకొని రా తిందాం.